అన్న 3 పిన్ సాకెట్ ఏమైనా ఉంటుందా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక పావు గంట? ఏముండదు ఇక్కడ. ఛార్జింగ్ స్టేషన్ అవసరం లేదు, 3 పిన్ సాకెట్ ఉంటే పర్వాలేదు. నా దగ్గర ఛార్జర్ ఉంది, 3 పిన్ సాకెట్ ఉంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఆహా. రిలయన్స్లోనా? ఆహా, ఛార్జర్ ఉండదు, జస్ట్ 3 పిన్ సాకెట్ ఉంటే చాలు. నా దగ్గర ఛార్జర్ ఉంటుంది. ఛార్జర్ ఉంటుంది, 3 పిన్ సాకెట్ ఉంటే ఛార్జ్ పెట్టుకోవడం, ప్లగ్ పెట్టుకుని మామూలు పెట్టుకోవడమే అంతే. ఆ, లేదా? లే. నేను లారీలో ఎడహారట్రా ఇక్కడ. అన్న 3 పిన్ ప్లగ్ ఏమన్నా ఉంటుందా ఛార్జింగ్ పెట్టుకోవడానికి? 3 పిన్ ప్లగ్ సాకెట్ ఇక్కడ ఏం లేదు. 3 పిన్ సాకెట్ ఒక 10 నిమిషాలు ఛార్జింగ్ పెట్టుకుంటే చూస్తాం. రైడ్ స్టార్ట్ చేసి 16 days అవుతుంది. 3000 kilometers అయితే కంప్లీట్ అయిపోయింది. 3000 kilometers. ఇప్పుడు వచ్చేసి ఒంగోలు దగ్గరలో ఉన్నాను, బట్ ఛార్జింగ్ అయితే లేదు. రేంజ్ అవుతుంది ఎక్కువలో. చాలా దిక్కులను అడిగాను కానీ ఛార్జింగ్ అయితే ఎవ్వరు ఇవ్వట్లేదు. మన ఆంధ్ర వరకు వచ్చే వరకు ఏమనుకున్నా అంటే, మన ఆంధ్ర వచ్చేసాను ఇంకా భయం లేదు, పెట్రోల్ బంక్స్లో కానీ ఎక్కడన్నా ఛార్జ్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు అనుకుంటూనే వచ్చాను ఇక్కడ వరకుని. ఒక్క కూడా ఇవ్వట్లేదు, కనీసం ఉంచుకొని కూడా లేదు 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 అని చెప్పేసి అంటే ఒక అమ్మాయి చెప్పేస్తున్నారు. ఒంగోలు దాటేసాము. నెక్స్ట్ ఇంకేం తగిలేమేమి ఉండవులేండి పెద్ద. ఇంకా ఇక్కడ నుంచి కంటిన్యూగా కొట్టడమే. ఇంకా చూసేవి కూడా ఏముండవు. సో నేనైతే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంకా ఇలా ఈ రోడ్లో ఏం చెప్పను అసలు. అండ్ ఛానల్లో వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ అయితే ఎవ్వరు చేసుకోవట్లేదు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలా. మళ్ళీ ఇంకో బంక్ వచ్చాం హంటింగ్కి. అన్న 3 పిన్ ప్లగ్ ఏమైనా ఉంటుందా? 3 పిన్ సాకెట్ ఏమైనా ఉంటుందా ఛార్జ్ పెట్టుకోవడానికి బండి? ఎవరు అక్కడ ఉందా? బండికి పర్లేదా? ఇవి వెహికల్ ఇది. ఫ్రంట్ ఇంకెంత దూరంలో ఉన్నాయి బంక్స్? ఫ్రంట్ ఇంకెంత దూరంలో ఉంటాయి బంక్స్? ఇంకేం ఒంగోలులో అడిగి వచ్చాను, ఎక్కడ ఇవ్వలేదు. అక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంది కానీ షోరూమ్ ఓపెన్ చేయలేదు ఇంకా. ఎంత దూరం ఇక్కడ నుంచి? బా, సరేలేవు. సో ఇక్కడ లేదు, నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోవడమే సరిపోయింది. నాకు తెలిసి ఎలా ఉంటుందని చెప్పేసి. మన సైడ్ బైక్ అనబోదికి అయ్యో బాబాయ్ బైక్ అంటున్నారు. నెక్స్ట్ బంక్
మళ్ళీ ఇక్కడ అడుక్కోవాలి. సో ఇంకా ఈ అడుక్కోవడం పోదు ఇంకా. అన్నా పెట్రోల్ బంక్ కదనా? అన్నా పెట్రోల్ బండి కాదు, ఎలక్ట్రిక్ బండి. ఛార్జ్ పెట్టుకోవడానికి ఏమైనా ఉంటుందా? 10 మినిట్స్ ఛార్జర్ ఉంటుంది, 3 పిన్ ప్లగ్ పెట్టుకోవాలంతే. ఓకే నైస్. చూసారు కదా, సేమ్ ఇంకంతే ప్రతి బంకుని. ఇంకా మన సైడ్ నీకు ఇంకా నాకు కర్ణాటక తమిళనాడులో అంత ప్రాబ్లం రాలేదు, కానీ దీని అమ్మ మన ఆంధ్రాలోకి వచ్చాను కానీ మెంటల్ దొబ్బుతుంది. కనీసం ఛార్జింగ్ ఇవ్వట్లేదు మన సైడ్. మేనేజ్మెంట్ ఒప్పుకోదంట. ఏం మేనేజ్మెంట్ ఏంటది? ఇక్కడి నుంచి నాకు చుక్కలు కనబడతాయి. నేను గ్యారంటీ, ఖచ్చితంగా చుక్కలు కనబడతాయి ఇక్కడి నుంచి నేను వెళ్ళేసరికి. ఎవరు మన బంక్ వాళ్ళు, మన వాళ్ళే మనకి ఇవ్వరు. తెలుగు వాళ్ళకి వాళ్ళు రైట్. తమిళనాడు వాళ్ళు, కర్ణాటక వాళ్ళని కొద్దిగా గొప్ప ఇవ్వలేనన్నా కూడా కనీసం ఎవరో ఒకరు ఇచ్చేవారు. ఇక్కడికి వచ్చాక నేను ఇవ్వడం మానేశారు అంతే. టూ మచ్ అసలు అనేది. తర్వాత 4th బంక్ వచ్చేసి ఒంగోలులో అయితే ఉన్నాను కదా, ఒంగోలు నుంచి వెళ్తూ 4th బంక్ దగ్గర ఆగాను. ఇక్కడ కూడా ప్లగ్ ఏం కనిపించట్లేదు, బట్ అడుగుతాను. అన్నా 3 పిన్ సాకెట్ ఏమైనా ఉందా ఛార్జ్ పెట్టుకోవడానికి బండి? 3 పిన్ సాకెట్ ఏమైనా ఉంటుంది ఇక్కడ? 3 ఛార్జింగ్ పెట్టుకోవడానికి బండికి ఛార్జర్ ఉంది, చిన్న ఛార్జర్. ఆహా, ఛార్జ్ వచ్చేసి ఎంత తెలియదు కానీ నార్మల్గా 80 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. 80 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో 40 వెళ్తుందేమో ఇది. ఈరోజు ఈవినింగ్ రీచ్ అవ్వను, రేపు మార్నింగ్ కల్లా హైదరాబాద్ రీచ్ అవ్వాలని అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో. కరెక్ట్గా 300 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడైతే 1.5 hour అయితే ఛార్జ్ పెట్టేశాను. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదామని చూస్తున్నాను, ఎందుకంటే క్లైమేట్ అంతా ఇటు సైడ్ అంతా చేంజ్ అయిపోయింది. సో వర్షం పడినా మొత్తం చూడండి, వెదర్ మొత్తం అంతా ఇటు సైడ్ చేంజ్ అయిపోయింది. ఇది ఇటు సైడ్కి వస్తుంది. సో మనం ఏం చేయాలంటే దీన్ని దాటుకుంటూ ఫ్రంట్కి అయితే వెళ్ళిపోదాం. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. మన బంక్ ఉంటే బంక్లో దూరేద్దామని చూస్తాం. ఇప్పుడు వచ్చేసి మనం ఉన్నది ఆంధ్ర బార్డర్ దగ్గర అయితే ఉన్నాను. సో ఇది వచ్చేసి కృష్ణా రివర్. ఇప్పుడు మనం ఇది రివర్ అవతలకి వెళ్తే తెలంగాణ, ఇటు సైడ్ ఏమో ఆంధ్రప్రదేశ్. సో ఇంకా ఆంధ్రప్రదేశ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ బోర్డర్ కూడా దాటేస్తున్నా. బాయ్ బాయ్. పల్నాడు డిస్ట్రిక్ట్ అంటే ఇదంతా వచ్చేసి. బాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్. ఈ రివర్ వచ్చేసి సగం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది, సగం వచ్చేసి తెలంగాణలో ఉంది. నైట్ ఇదేం అనిపించట్లేదు. పగల కన్నా నైట్ డ్రైవ్ చేయడం బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే ధూళి తీరిపోతుంది ఎండకి. సో రివర్లో వాటర్ ఎక్కువ ఉన్నాయి, బట్ కనిపించట్లేదు మీకు. కృష్ణా రివర్ ఇది వచ్చేసి. సో హాఫ్ ఆఫ్ ది వెళ్ళాక మనం తెలంగాణలోకి ఎంటర్ అయిపోతాం. ఇప్పుడు ఇక్కడ ఉంది వెల్కమ్ టు తెలంగాణ స్టేట్. తెలంగాణ స్టేట్లోకి ఎంటర్ అయిపోయాను. ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి 180 కిలోమీటర్స్ ఉంది. మెల్లగా ఇప్పుడు ఒక 80 కిలోమీటర్స్ కవర్ చేసిన. ఛార్జింగ్ 45% ఉంది. చూద్దాం ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళి మళ్ళీ ఛార్జ్ పెట్టుకొని ఇంకా త్వరగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మార్నింగ్కి అయితే నేను రీచ్ అయిపోవాలి ఎలా అయినా. ఇప్పుడు పడుకోకపోయినా నైట్ అంతా కొట్టేస్తాను. మార్నింగ్ కల్లా నేను వచ్చిన ఊరు నుంచి స్టార్ట్ అయిపోతుంది లొకేషన్. నేను ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యానో అక్కడికైతే వెళ్ళిపోబోతున్నా. కానీ
ఈ రైడ్ అంత చాలా త్వరగా అయిపోయినట్టు అనిపించింది. బట్ రిటర్న్ వచ్చినప్పుడు ఒక్కొక్క ప్లేసుల వల్ల కొన్ని ప్లేసులు ఛార్జింగ్ లేని పాయింట్స్ లేని దిక్కున ఒక్క దిక్కున కొంచెం బాధ కలిగేది. అంతే, మిగతాదంతా మంచిగా హ్యాపీగా చాలా మంచిగా జరిగింది. ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా. ఛార్జింగ్ పాయింట్స్ ప్రాబ్లం అయినాయి, బట్ మరీ అంత ప్రాబ్లం ఏం కాదు. ఏదోలా ఛార్జింగ్ పెట్టుకొని అయితే స్టార్ట్ అయిపోయాను కదా అక్కడ నుంచి. తెలంగాణ బోర్డర్ ఎంటర్ అయిపోయాను. ఇప్పుడు వచ్చేసి నల్గొండ దగ్గరలో ఉన్నాను. నల్గొండకి 70 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఇంకా దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా చాలా దగ్గరికి వెళ్ళిపోయాను ఇంకా హైదరాబాద్కి. 8:15 అవుతుంది టైం వచ్చేసి ఇప్పుడు. సో ఇప్పుడు నల్గొండ వెళ్ళిపోయి నల్గొండ ఓలా ఎవడు మధ్యలో మధ్యలో పెట్టుకొని ఉన్నాడు చూడండి మళ్ళీ నాడు. అయితే నల్గొండ వెళ్ళిపోయి నల్గొండ దగ్గర ఓలా షోరూమ్ ఉంది, అది క్లోజ్ చేసేసి ఎంసీపీ ఆపేయాలి బాబోయ్. నాకు ఇంకా నాకు కోపం వచ్చేస్తుంది. ఇంకా ఆ బాక్స్ ఇప్పుకొని వచ్చేద్దాం, ఇంకా ప్లగ్ బాక్స్ పట్టుకుని వెళ్ళిపోతాను. వాళ్ళు కనుక అక్కడ కనుక పవర్ ఆపారా అయ్యారా నా చేతిలో. సో ఇంక లేట్ చేయకుండా నల్గొండ అయితే వెళ్ళిపోతాను. అక్కడి నుంచి ఇంకొక 70 కిలోమీటర్స్ ఉంటుంది సిటీకి, బట్ నేను వెళ్ళాల్సిన 100 ఉంటుంది. సో నల్గొండలో ఫుల్ ఛార్జ్ పెట్టుకున్నా. ఇంక నైట్ అయితే రైడ్ చేయను. ఇంత దగ్గరికి వెళ్ళిపోయాక మళ్ళీ నైట్ రైడ్ చేసి గట్రా ఎందుకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం. సో తీరుబడిగా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతాను ఛార్జింగ్ పెట్టుకొని. 17 రోజులు 17 రోజులు అసలు అయిపోయినట్టే తెలియలేదు, అస్సలు తెలియలేదు. చాలా త్వరగా అయిపోయినాయి డేస్. కానీ ఆ ఊటీ కొడైకెనాల్ ఉందబ్బా లొకేషన్స్, అబ్బబ్బా లొకేషన్స్ అంటేనే ఇంకా అక్కడ మనసు ఇచ్చేసాను. ఇంకా అక్కడే ఇంకా ఫిదా. కన్యాకుమారి వెళ్ళాను కానీ అంత సాటిస్ఫాక్షన్ లేదు. కానీ ఊటీ కొడైకెనాల్ ఖచ్చితంగా చూడండి. అండ్ మున్నార్ కూడా ఉంటేనా ఇంకా నా ఫీలింగ్ ఇంకా వేరే లెవెల్లో ఉన్నాం. అటు కూడా వెళ్ళిపోవాల్సిందే, అయితే అయ్యింది రిస్క్. అప్పుడు అలా మున్నార్ వెళ్ళిపోయి ఇంకా స్ట్రైట్గా రిటర్న్ కొట్టుకొచ్చేస్తుంటే బాగుండు. నేను ఇలా చెన్నై ఇవన్నీ తిరిగాను కానీ అసలు మున్నారే కొట్టేయాల్సిందే, రాంగ్ స్టెప్. ఎనీవే పర్వాలేదు, మున్నార్ కవర్ చేద్దాం, ఖచ్చితంగా కవర్ చేస్తాను హైదరాబాద్ నుంచి. సో మున్నార్ వెళ్ళేటప్పుడు అయితే మనం ఎలా కవర్ చేద్దాము, ఇలా గోవా వెళ్ళిపోదాము. హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళిపోయి గోవా మీద నుంచి అలా కిందకి కేరళ, అలా కేరళలో నుంచి మున్నార్ అయితే కవర్ చేసేద్దాం. అలాగా ప్లాన్ అవుతుందా అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ లదాఖ్ ఒకటి ఉంది, ఆ లదాఖ్ ఎలా అయినా వెళ్ళాలి. అసలు ఈ ఇయర్ వెళ్ళిపోతానని ఫిక్స్ అయిపోయాను. బట్ లదాఖ్ కాస్త కన్యాకుమారి అయింది. బట్ ఎనీవే నో ప్రాబ్లం. ఒక రైడ్ అయితే కంప్లీట్ అయ్యింది కదా, లాంగ్ రైడ్. సౌత్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇంకా నార్త్ అయితే ఎక్కడ పడితే అలా పెట్రోల్ బంక్స్లో స్టే చేయడానికి అవ్వదు. మెయిన్ తెలిసిందే కదా మీకు, అంతా అటు సైడ్ నార్త్ అంతా వేరే వేరే టైప్ ఆఫ్ హ్యూమన్స్. కొంచెం మైండ్ సెట్స్ అంతా డిఫరెంట్గా ఉంటాయి. అంటే వాళ్ళ చిన్న కుర్ర వాళ్ళ దగ్గరనే గన్స్ కత్తులు పెట్టి బెదిరించడం అలాంటివన్నీ ఉంటాయి. సో అక్కడ కొంచెం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బెస్ట్ ఏంటంటే రూమ్స్ తీసుకోవాలి నైట్ టైమ్స్, బయట ఎక్కడ స్టే చేయకూడదు. అండ్ రైడ్ చేస్తే మార్నింగే రైడ్ చేయాలి, నైట్ టైమ్స్ కూడా రైడ్ చేయకూడదు. రూమ్స్ తీసుకోవాలంటే బడ్జెట్ చాలా అవుతుంది. సో దానికి కావాల్సిన బడ్జెట్ అయితే ఎర్న్ చేద్దాము ఇప్పటి నుంచి. మళ్ళీ స్విగ్గీ కానీ ర్యాపిడో కానీ ఓలా కానీ ఏదో ఒకటి కొట్టి మళ్ళీ కొంచెం అమౌంట్ అయితే పోగేసుకుంటాను ఒక డబ్బాలో వేసుకొని. ఈ లదాఖ్ కానీ త్వరగా కంప్లీట్ అయితే నవంబర్ కల్లా కంప్లీట్ అవుతే జనవరి కానీ ఫెబ్ కానీ మనం నెక్స్ట్ ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాము. ఈ లోపల డిసెంబర్లో అయితే ఇంకొక చిన్న ట్రిప్ ఒకటి చిన్నది అయితే వేస్తాను. నేను ఇది అనుకుంటున్నా, ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి మన ఆంధ్రాలో ఉన్న ఊటీ, మీకు తెలిసిందే కదా ఆంధ్ర ఊటీ.
అరకు అరకు, మారేడుమిల్లి, నెక్స్ట్ లంబసింగ్, ఇవన్నీ అయితే ఇవాళ మీద అయితే చేస్తాను. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వచ్చేస్తూ ఉంటాను. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీకు అప్పుడే కదా నా వీడియోస్ నేను పెట్టిన తర్వాత వీడియో ఏమేమి వస్తుందో అన్నది తెలుస్తుంది. మీరు ఇప్పుడు వీడియో చూసి వదిలేశారంటే తర్వాత వీడియో మీరు చూడాలన్నా కూడా మీకు దొరకకపోవచ్చు. సో చూసినప్పుడే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు అండ్ పక్కనున్న నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అండ్ నేను వీడియో ఎప్పుడైనా అప్లోడ్ చేస్తే కనుక ఇమీడియట్గా అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో నచ్చితే చూస్తారు, లేకపోతే ఫ్రీగా ఉన్నప్పుడు చూస్తారు కదా, అంతే కదా. సో ఇంకా నల్గొండ అయితే వెళ్ళిపోయి ఛార్జ్ పెట్టేస్తాను. సో వెయిట్, కింద మీద పడితే నల్గొండ అయితే రీచ్ అయిపోయాను. కనిపిస్తుందా నల్గొండ? NLGONDA నల్లగొండ. ఇక్కడ ఎవరో కొబ్బరికాయ కొట్టారు నల్గొండకి. సో ఇక్కడ ఒక ఫోటో తీద్దాము. పడట్లేదు ఎటు. నల్గొండ అయితే రీచ్ అయిపోయాను కాబట్టి ఇక్కడ ఛార్జ్ పెట్టేసుకుంటాను. ఇక్కడ ఓలా షోరూమ్ ఉంది ఇక్కడ. చూద్దాం ఉంటుందో ఉండదని ఆగు డౌట్. ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఇంకా అక్కడ ఛార్జ్ పెట్టేసుకొని నైట్ ఇంకా అక్కడ పడుకుని ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాను. ప్లేస్ ఎలా ఉందో తెలియదు, చూద్దామని. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మొత్తం ఈ రైడ్లో ఈ 18 డేస్లో ఈరోజు 18th డేట్ స్టార్ట్ అయ్యి, సో 18 డేస్లో లాస్ట్ క్యాంపింగ్. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా క్యాంపింగ్ లేదు, ఇంకా డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోతాను. ఇప్పుడు వచ్చేసి ఈరోజు వచ్చేసి ఇప్పుడున్నది నల్గొండలో అయితే ఉన్నాను. నల్గొండ ఓలా షోరూమ్ ఇది. నల్గొండ ఓలా షోరూమ్ దగ్గర అయితే ఉన్నా. ఓలా. సో నైట్ అయితే ఛార్జింగ్ ఇక్కడ పెట్టేశాను. ఇక్కడ పక్కనే టెంట్ వేసుకున్నా. సో ఛార్జింగ్ కూడా 100% అయిపోయింది. సో ఇక్కడి నుంచి సిటీకి అయితే వెళ్ళిపోతాను. ఫస్ట్ సిటీకి కూడా నార్మల్లోనే కొట్టాలి, ఎందుకంటే 100 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో నార్మల్ అంటున్నా. ఇక్కడ నుంచి ఎకోలో అయితే సిటీ వరకు వెళ్ళిపోతాను. అక్కడి నుంచి మళ్ళీ అక్కడ సిటీలో ఛార్జ్ పెట్టుకొని మ్యాక్సిమం అయితే ఆఫ్టర్నూన్ 9 ఆ టైం కల్లా రీచ్ అయిపోవాలని అనుకుంటున్నా ఇంటికి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకైతే లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. టోటల్ కిలోమీటర్స్ చూడండి, 3283 కిలోమీటర్స్ అయితే తిరిగింది 18 డేస్ నుంచి. అండ్ నా రేంజ్ వచ్చేసి 143 ఉంది. టుడే రైడ్ స్టేటస్ వచ్చేసి మొత్తం 0. సో సెంటర్ స్టాండ్ ఓకే. ఇంకా స్టార్ట్ అయిపోదాం. హెల్మెట్ క్లిప్ పెట్టుకోలేదు. ఇంకా ఈరోజుతో లాస్ట్, ఇంకా మన రైడ్ ఈరోజుతో లాస్ట్ టైం ఎండ్ అయిపోద్ది. సో కొంచెం ఏదోలా ఉంది, ఈరోజుతో ఎండ్ అయిపోయిందా అని చెప్పేసి. బట్ త్వరలోనే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను రైడ్స్తో. నెక్స్ట్ రైడ్ వచ్చేసి నేను అనుకునేది వచ్చేసి హైదరాబాద్ టు శ్రీకాకుళం అయితే అనుకుంటున్నా. సో చూద్దాము. శ్రీకాకుళం అడుగుతున్నారు ఎవరో ఒక బ్రదర్ 2 times పెట్టారు మెసేజ్, శ్రీకాకుళం వరకు చేయండి బ్రదర్ అని చెప్పేసి. సో డెఫినెట్గా నేను శ్రీకాకుళం వరకు అయితే రైడ్ చేస్తాను. ఆ శ్రీకాకుళం వెళ్ళే దారిలోనే మనం అరకు, లంబసింగ్ ఇవన్నీ అయితే కవర్ చేసేద్దాం కన్ఫామ్గా. 100% అయితే ఇవన్నీ కవర్ చేసుకుంటూ శ్రీకాకుళం అయితే రైడ్ చేస్తాను. తర్వాత అక్కడి నుంచి ఏమైనా కుదిరితే అలా ఒడిశా కూడా వెళ్ళి
అది కూడా ఒడిశా కూడా కవర్ చేసేయచ్చు, అక్కడ దగ్గరే కాబట్టి మన స్టేట్ నుంచి. చూద్దాము. అండ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి వచ్చేసి నేను వెళ్ళబోయే లొకేషన్కి 140 కిలోమీటర్స్ ఉంది. సో ఎక్కువలో ఒక 100 కవర్ చేసిన తర్వాత ఒక 40 ఛార్జ్ పెట్టుకుని మళ్ళీ 40 అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రైడ్ అయితే మాత్రం చాలా 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 సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అవబోతుంది ఇంకొక కొన్ని గంటల్లో. సో ఫీలింగ్ హ్యాపీ అండ్ అలాగే ఫీలింగ్ సాడ్, ఎందుకంటే అయిపోయిందని చెప్పేసి చెప్తున్నా కదా. నాకు ఆ కొడైకెనాల్ ఊటీలో రైడ్ చేసింది మాత్రం మర్చిపోలేను ఇంకా లైఫ్లోనే. సో వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అక్కడ రోడ్స్, అక్కడ టెంపరేచర్, అక్కడ వెదర్, ప్లేసెస్ అలా చూస్తుంటుంటే మర్చిపోయింది ఇంకా. అది కూడా నా బైక్ మీద నేను వెళ్ళాను కదా, ఈ ట్రైన్ మీద వెళ్ళకుండా. ట్రైన్ మీద గట్రా వెళ్తే అంత ఎక్స్పీరియన్స్ అవ్వకపోదును. మెయిన్లీ రోడ్ చెత్తలా ఉంది. మెయిన్లీ నా బైక్ మీద, అది కూడా ఈవీ బైక్ మీద వెళ్ళినందుకు నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్గా అయితే ఉండిపోతుంది ఇది. సో నల్గొండ ఊర్లోంచి ఎగ్జిట్ అయిపోతున్నాను బయటికి. సో ఇంకా స్టార్ట్ అయిపోయాను. వచ్చేసేది నేను వెళ్ళాల్సిన లొకేషన్కి వచ్చేసి 124 కిలోమీటర్స్ ఉంది. రేంజ్ వచ్చి 177 ఉంది మన దగ్గర. సో మొత్తం ఎక్కువలోనే వెళ్దాం అనుకుంటున్నాను. చూద్దాం 124 కిలోమీటర్స్ వెళ్తుందో వెళ్ళదో. నా కిలోమీటర్స్ వచ్చి 3284, అంటే ఇది 3284. షిట్, ఇప్పుడు ఎలాగో ఇది 84 అంటే ఇది ఒక 300, అంటే 3400 కిలోమీటర్స్ అవుద్ది టోటల్ రైడ్ వచ్చేసి కంప్లీట్ అయ్యేసరికి. మళ్ళీ ఎక్కువ ఏంట్రా బాబు, దగ్గరకు వచ్చేసాక ఇంకా ఎక్కువలో తోలాలంటేనే ఏదోలా ఉంటుంది. కాకపోతే తప్పదు, ఏం చెప్పాలో తెలియట్లేదు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా మళ్ళీ నెక్స్ట్ రైడ్ స్టార్ట్ చేసేస్తాను. నేను ఖాళీగా ఉండాలని అయితే అస్సలు అనిపించట్లేదు. టెన్షన్ ఏం పడకండి, కంటిన్యూగా వీడియోస్ అయితే మళ్ళీ అన్నీ దిగిపోతాను. ఎందుకంటే నాకు కావాల్సిన పెద్ద ఖర్చు ఏం అవసరం లేదు. జస్ట్ మొత్తం ఈ రైడ్ వచ్చేసి నాకు మ్యాక్సిమం వచ్చేసి 4,000 to 5,000 అయినట్టుంది అంతే. ఫుడ్కి వచ్చేసి 1,500 బిలోనే ఉంటుంది. 1,500 బిలోనే ఉంటుంది నా ఫుడ్, అంతకు మించి ఏమి ఉండదు. ఎందుకంటే నైట్ టైమ్స్ నేను పెద్దగా టిఫిన్ చేసేవాడిని. మార్నింగ్ టిఫిన్ 40 మా ఆఫ్టర్నూన్ మ్యాక్సిమం 70-80 రూపీస్ అంతే. ఒక దిక్కున 100, అలా చూసుకున్నా 150 అంతే. మ్యాక్సిమం నాకు వచ్చేసి 1,500 అయితే దానికి అయ్యింది. నా దగ్గరకు వచ్చేసే అమౌంట్ అయితే రూమ్స్కి అయితే 2,200 రూమ్స్కి పోయిందబ్బా. ప్లస్ వచ్చేసి ఫుడ్కి ఒక 1,500 చూడండి. 2,200 ప్లస్ 1,500, 3,200, 3,700 రూపీస్ అయితే ఫుడ్కి రూమ్కి అలా అయింది. 3,700 ప్లస్ 300 టికెట్స్కి వేసుకోండి. టికెట్స్కి అక్కడ బస్కి 70 రూపీస్ అలా బుక్ పెట్టాం కదా, అంతే 4,000 అయింది అంతే నాకు మొత్తం. ఛార్జింగ్స్ కదా, ఛార్జింగ్స్కి నేను అక్కడ 200 దొబ్బెట్టాను. అక్కడ కొడైకెనాల్లో 250 రూపీస్. 250 ప్లస్ అక్కడ 2 hours పెడితేనే 250 రూపీస్ దొబ్బిడు పనికిమాలోడు. ఓకే, దగ్గర ఒక 4,500 వేసుకొని ఛార్జింగ్స్తో కలిపి టోటల్ 4,500తో ఇంటికి వెళ్ళాక నేను ఒక రాస్తాను మొత్తం లిస్ట్ ఎంత అయ్యింది అన్నది, ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టానో మొత్తం లిస్ట్ రాస్తాను. మొత్తం అవన్నీ మళ్ళీ సపరేట్గా వీడియోస్ చేస్తాను. దీని మీద ఈ రైడ్కి సంబంధించింది, నేను ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఎక్కడెక్కడ ఇబ్బంది అయ్యింది, ఎక్కడెక్కడ పర్వాలేదు, సేఫా కాదా, నాకు ఎక్కడెక్కడ సేఫ్ అనిపించలేదు, అవన్నీ నేనైతే మీతో పంచుకుంటాను నెక్స్ట్ వీడియోస్లోనే. కానీ ఈ రైడ్ చేశాక ఒక నమ్మకం వచ్చింది, నేను ఏమైనా చేయగలను అని చెప్పేసి. నేను ఫస్ట్లో ఏమనుకున్నా అంటే స్టార్ట్ చేసేటప్పుడు నా వల్ల అవుతుందా, నేను చేయగలనా అని చెప్పేసి భయం పెట్టుకున్నా. నేను 2 months పట్టింది నాకు స్టార్ట్ అవ్వడానికి. నేను చెప్పి స్టార్ట్ అవ్వడానికి 2 months పట్టింది ఈ బండి మీద. అది కూడా ఏమో ఎక్కడ ఆగిపోద్దో తెలియదు, ఆగిపోతే ఎక్కడ ఉండాలి ఏంటి, పెట్రోల్ బంక్స్లో ఛార్జింగ్స్కి ఇస్తారా ఇవ్వరా,
ఒకవేళ సిటీ అవుట్ సైడ్ ఎవరన్నా వచ్చి బెదిరించి నైట్ టైమ్స్ బెదిరించి కత్తిపెట్టి ఏదైనా బెదిరించి అయ్యి ఇయ్యి లాగేసుకుంటారా అని చెప్పి మైండ్లో రకరకాల థాట్స్ రన్ అవుతుండేవి. బట్ అవన్నీ బ్రేక్ చేసి ఈ రోజుకి నేనైతే రైడ్ అయితే కంప్లీట్ చేయబోతున్నాను. సో మీరు కూడా ఏమైనా స్టార్ట్ అవ్వాలి అని అనుకుంటే కనుక భయపడకండి, డైరెక్ట్ స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా పైన ఉన్న దేవుడే చూసుకుంటాడు. ఆ దేవుడి మీద భారం పెట్టి స్టార్ట్ అయిపోండి అంతే. మీరు చేసేది మంచిగా చేస్తున్నాము అని అనిపిస్తే మీకు ఆ దేవుడి మీద హోప్ పెట్టేసుకొని వెళ్ళిపోండి. జరగాల్సింది ఎలా అయినా జరుగుతుంది, మనం ఆపలేం కదా దాన్ని. జరిగేది ఏమన్నా మా మమ్మీ వాళ్ళు నిజంగా గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మా మమ్మీకి. ఇంత దూరం ప్రతి ఒక్కరు మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా అని చెప్పేసి అడిగేవారు. నాకు ఫస్ట్లో నాకు తెలియదు అసలు, మా అమ్మ వద్దు వద్దు అంత దూరం ఎందుకు భయపడుతున్నారు, కానీ నేను ఏముంటుంది ఏముంటుంది వెళ్ళి భయపడడానికి వెళ్ళి వచ్చేయడమే కదా అని చెప్పేసి అనుకునేవాడిని. బట్ అంతమంది అడుగుతున్నారంటే ఎందుకు అడుగుతున్నారు నాకు నాకు తర్వాత అర్థమైంది. ఇంతమంది పేరెంట్స్ ఒప్పుకున్నారంటే నిజంగా కొడుకుని అంత దూరం బండి మీద ఒక్కడిని పంపాలంటే ఏ పేరెంట్ ఒప్పుకోరు. అలాంటిది మా మమ్మీ ఒప్పుకుందంటే నిజంగా గ్రేట్. మా మమ్మీకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను మా మదర్కి అయితే. థ్యాంక్ యూ మమ్మీ. అండ్ మా ఫాదర్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి నేను ఒక హోప్ ఇచ్చాను, నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా అవుతాను అని చెప్పేసి. అవి చూపించాలి, ఆ మాట పోగొట్టుకోలేను కదా. సో ఖచ్చితంగా అవి అయితే చూపించాలి అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. సో ఎలాంటి వర్క్ అయినా నేను చేయగలను, నేను చేసి చూపించగలను అన్న నమ్మకం, కాన్ఫిడెన్స్ అయితే నాలో ఉంటుంది, ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుంది అది. సో అది ప్రూవ్ చేయాలని చెప్పేసి నేను ఎలా అయినా ప్రూవ్ చేద్దామని చెప్పేసి రైడ్ కూడా స్టార్ట్ చేశాను. చాలామంది చేసే ఉంటారు ఈవీ బైక్స్ మీద, అది అనట్లేదు, కానీ చేసే వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అబ్బా. ఏమో సింగిల్గా చేశారో లేదో నాకు తెలియదు, కానీ నేను సింగిల్గా చేసినప్పుడైతే ఎక్స్పీరియన్స్ బాగుంది. బట్ అంటే కొంచెం 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 ఏదో ఫీల్ ఉంటుంది కదా, అందరిని మిస్ అవుతున్నాము. ఒక్కడిని అవుట్ ఆఫ్ సిటీలోకి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఒక్కడినే ఫేస్ చేయగలనా అనే మైండ్లో ఇంకా అలా రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ టైంలో పంచేది కాసేపు బుర్ర. లిటరలీ నేనైతే కొడైకెనాల్ అయితే ఏడ్చాను, నిజంగా నిజంగా ఏడ్చాను నేను కొడైకెనాల్లో. వీడియో చేసుకోలేదు కానీ నాకు అలా చూపించుకోవడం ఇష్టం ఉండదు. నేను బాధలో ఉన్నా, ఏమన్నా మంచిగా ఉంటే హ్యాపీగా ఉంటే నేను ఒకరితో షేర్ చేసుకోవాలనుకుంటా, కానీ నా బాధని నేను ఒకరితో షేర్ చేసుకోవాలని అనుకోను ఎక్కువ. ఎందుకంటే మనం మన హ్యాపీనెస్ని పంచుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, కానీ మన బాధను పంచుకోవడం అంటే మనం బాధపడి వాళ్ళని బాధ పెట్టడం అనేది నాకు నచ్చదు. సో అందుకని చెప్పేసి ఇంకా నేను వీడియో కానీ ఏమీ చేయలేదు. చాలామంది ఏంటంటే అలాంటివే ప్లస్ అవుతాయని చెప్పేసి వీడియోలో స్టార్టింగ్ పెట్టుకుంటారు కదా, నేను తమ్నైల్స్లో కూడా పెట్టుకుంటారు. తమ్నైల్స్ కూడా నేను బైక్ కూడా దిక్కుని పడిపోయింది, బ్యాగ్స్ కూడా హోల్స్ పడిపోయినాయి, అది కూడా నేను రికార్డ్ చేసి చెప్పలేదు. నేను ఒకవేళ చెప్పినా మా మమ్మీ వెంటనే ఒకవేళ వీడియో పెడదాం అనుకున్నా, కానీ వెంటనే వాళ్ళు టెన్షన్ పడిపోతారని చెప్పేసి నేను స్టోరీ కానీ ఏం పెట్టలేదు. పడ్డం ఏముంది, చిన్న చిన్నవి పడతాం లేస్తాం అవన్నీ కామన్. అవే మనం ప్లస్గా యూస్ చేసుకోకూడదు కదా. అవేదేమైనా ఉంటే సక్సెస్ అవ్వాలని ఉంటే ఎలా అయినా అవుతుంది. వీడియోస్ కష్టపడి చేశాను, రాసి పెట్టుంటే ఫలితం వస్తుంది అంతే. ఫలితం రాకపోతే దీంట్లో రాకపోతే ఇంకొక దాంట్లోకి వెళ్తాం. ఏంటంటే నాకు ఇందులోకే నేను ఎందుకు వచ్చానంటే, నేను ఆల్రెడీ జాబ్ చేసేవాడిని, జాబ్ మానేశాను. ఎందుకు మానేసా అంటే నాకు అక్కడ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే లేదు. సో ఫైనల్లీ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాను, మేడ్చల్. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉందంతే. అక్కడికి వెళ్ళి రికార్డ్ చేయడానికి అవుతుందా లేదా అని చెప్పేసి ఇక్కడ పక్కన ఒక లేఅవుట్స్ ఉంటే, ఓపెన్ ప్లాట్స్ ఉంటే అక్కడికి వచ్చాను. రేంజ్ వచ్చి ఇంకా 13 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. ట్రిప్ వచ్చేసి
3406 కిలోమీటర్స్ అయితే తిరిగింది టోటల్. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి రావడానికి 3406 కిలోమీటర్స్ అయితే వాళ్ళ మీద అయితే రైడ్ చేశాను. ఇన్ని వేల కిలోమీటర్లు, అది కూడా ఈ బైక్ మీద చేస్తాను లైఫ్లో అనుకోలేదు. బట్ చేశాను. సో ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయాను. చాలా హ్యాపీగా ఉంది. సేఫ్గా రీచ్ అయిపోయాను. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఇంకా బట్టలు అవి ఉన్నాయి, అవన్నీ ఉతికేసుకొని ఆరబెట్టుకోవాలి. రాడ్ డే ఈ రోజు నుంచి నాకు, రేపటి నుంచి ఇంకా పరుగులకి ఊరికెళ్తే అంటాను. ఇంకా సరే అయితే రేపు బ్లాగ్లో అయితే కలుసుకుందాము. రేపు మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను. సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాను. ఓకే, let's have a bit of fun till I downfall. My love, if you feel like I do right now, don't say you're